నమస్కారం. జూనియర్ ఎన్టీఆర్ డైట్ ప్లాన్ చాలా సింపులు. అయితే ఆయన వెయిట్ మేనేజ్‌మెంటు, జిమ్ ఎక్స్‌పర్టు కమ్ డైటీషియన్‌కి నెలకి 6,00,000 పే చేస్తాడట. మనకు ఇది చాలా సింపుల్ డైటు. ఇది మనం ఫ్రీగానే ఇంటర్నెట్‌లోంచి కాపీ చేసుకున్నాము. సో, ఈ ఎన్టీఆర్ డైట్ ఎంత సింపుల్ డైట్ అంటే మెయిన్‌గా బ్రేక్‌ఫాస్టు, లంచు, డిన్నర్ ఉంది. సో, ఈ 3 మెయిన్ డైట్స్. బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్ వైట్స్ షరా మామూలే. యాక్చువల్‌గా ఎగ్ యెల్లో కూడా మంచిదే గానీ, కీటో డైట్‌లోనేమో ఎగ్ యెల్లో చెప్తాము. ఇది లో కార్బ్ డైట్ అనమాట. లో కార్బ్, లో కీటో డైట్ అని చెప్పొచ్చు దీన్ని. ఎగ్ వైట్స్ దీంట్లో కూడా ఈ కీటో ప్రాడక్టే. బాయిల్డ్ చికెన్ ఇవి బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా బాయిల్డ్ చికెన్ తీసుకుంటాడు. అంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్ వైట్స్, బాయిల్డ్ చికెను, ఫ్రైడ్ వెజిటబుల్స్ ముక్కలు కొన్ని తీసుకుంటాడట. తర్వాత కొంచెం ఓట్స్ తీసుకుంటాడట. ఒక ఫ్రూట్ తీసుకుంటాడట. సో, ఇది బ్రేక్‌ఫాస్ట్. మెయిన్‌గా ఇందులో కీటో ప్రొడక్ట్స్ ఏమున్నాయంటే ఎగ్ వైట్స్, బాయిల్డ్ చికెను, వెజిటబుల్స్. సో, ఇడ్లీ, పూరీలు ఇట్లాంటి రెగ్యులర్ ఫుడ్ ఏముండదు. మెయిన్‌గా నాన్ కీటో ఫుడ్ అంటే ఒక ఫ్రూటు, ఒక ఓట్స్. అయితే ఓట్స్‌లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ అని ఒక కప్పెడు ఓట్స్ తీసుకుంటుంటారు. అందులో కొద్దిగా కార్బ్ వస్తుంది. ఫ్రూట్స్‌లో గ్లూకోజ్ రాదు, ఫ్రక్టోజ్ ఉంటుంది. వీళ్ళు మజిల్స్ బాగా కనబడాలని చెప్పి కా చేతులు ఇట్లా ఉబ్బి కనబడాలని చెప్పి ఒక ఫ్రూట్ తింటారనమాట. ఈ ఫ్రూటు జనరల్‌గా ఈ ఫ్రక్టోజ్ అనేది ఫ్యాట్ కింద మజిల్స్‌లో సేవ్ అయిపోతుందనమాట. ఎనర్జీ కింద శరీరం వాడుకోదు. అందుకని కంపల్సరీ సినిమా వాళ్ళు ఒక ఫ్రూట్ తింటారనమాట. నెక్స్టు లంచ్‌కొచ్చేసరికి లంచ్‌లో కూడా రోస్టెడ్ చికెన్, ఫ్రైడ్ ల్యాంబ్ అంటే కొంచెం చికెన్ తింటాడట, కొంచెం ఫ్రై చేసిన గొర్రె మాంసం తింటాడట ఆయన. మామూలుగా మేక మాంసం ఇష్టపడతారు కానీ ఈయనకి గొర్రె మాంసము, కొంచెం ఫిష్ కూడా తింటాడట. ఆ తర్వాత ఫ్రైడ్ వెజిటబుల్స్ కూడా తీసుకుంటాడట. ఇవన్నీ తింటూ ఒక కప్పెడు మటన్ బిర్యానీ లాంటిది, మటన్ బిర్యానీ బాగానే లాగిస్తాడట. మటన్ బిర్యానీ కొంచెం తిన్న తర్వాత రైసు, దాలు కూడా కొంచెం తీసుకుంటాడట. అయితే ఇతను లంచ్‌లో మెయిన్ ప్రోడక్ట్ ఏందంటే మళ్ళీ రోస్టెడ్ చికెను, గొర్రె మాంసము, చేపలు, వెజిటబుల్ ముక్కలు ఇవన్నీ తిన్న తర్వాత ఇంకా బిర్యానీ, రైసు, దాలు తినడానికి పెద్ద కడుపులో ఉండదనమాట. ఆ రకంగా కంట్రోల్ చేస్తాడు. అయితే ఇతను లంచు సపోజు 1 గంటకు లంచ్ చేయాలనుకుంటే ఒక గంట, గంటన్నర ముందు కడుపుని ఆల్మండ్స్, వాల్‌నట్స్‌తో నింపేస్తాడట. అంటే లంచ్ ఎక్కువ ఫుల్‌గా లంచ్ లాగించకుండా లంచ్‌కి గంట, గంటన్నర ముందే కడుపు నిండా వాల్‌నట్స్, ఆల్మండ్స్ అంటే ఇవి హై ఫ్యాట్ అనమాట. వాల్‌నట్స్‌లో ఫ్యాట్ ఎక్కువుంటుంది, కొద్దిగా ప్రోటీన్ ఉంటుంది. ఆల్మండ్స్‌లో కూడా ఫ్యాట్ ఎక్కువుంటుంది, కొద్దిగా ప్రోటీన్ ఉంటుందనమాట. కార్బ్ తక్కువుంటుంది. సో, ఈ కీటో ప్రొడక్ట్స్ తిన్న తర్వాత లంచ్‌లో మళ్ళీ చికెను, ఫిష్ ఇవన్నీ తినేసరికి వాళ్ళు తినే రైస్ అనేది చాలా తగ్గిపోతుందనమాట. సో, ఈ రకంగా వాళ్ళు లో కార్బ్ మెయింటైన్ చేస్తారు. తర్వాత డిన్నర్‌లో గ్రిల్డ్ చికెన్ ఆర్ గ్రిల్డ్ ఫిష్ విత్ వెజిటబుల్ సలాడ్ అంతే. అంటే రైసు అనేది కేవలం మధ్యాహ్నంలో ఓ కప్పెడు రైస్ వస్తుందంటే. బ్రేక్‌ఫాస్ట్‌లో రైస్ ప్రోడక్ట్ అంటే కార్బోహైడ్రేట్ ప్రొడక్ట్స్ మన రెగ్యులర్ ప్రొడక్ట్స్ ఏం రావు. డిన్నర్‌లో కూడా ఏం రావన్నమాట. డిన్నర్‌లో అయితే 100% కీటో ప్రొడక్ట్ అనమాట. చికెను, ఫిషు, వెజిటబుల్స్ అంతే. అయితే డిన్నర్‌కి ముందు కూడా మళ్ళీ ఒక గంట, గంటన్నర ముందు కొన్ని ఈ ఆల్మండ్స్, వాల్‌నట్స్ నములుతాడట. సో, అట్లా. సో, అట్లా
3 బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ 3 టైమ్స్ తినడంతో పాటు హెవీగా తినడానికి ముందు ఒక 2 సార్లు మళ్ళీ వాల్‌నట్స్, ఆల్మండ్స్ నమలడం వల్ల లంచ్‌లో మంచి ఫ్యాటు, ప్రోటీన్ ముందే తీసుకుంటాడు. లంచ్‌లో ఇబ్బంది లేకుండా ఉంటదనమాట. అయితే ఇది మామూలు వాళ్ళు గూడా చేయడం చాలా ఈజీ. మనలాంటి వాళ్ళైనా బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్ వైట్స్, కీటో డైట్‌లో అయితేనేమో ఫుల్ ఎగ్స్ చెప్తాము. ఎగ్ వైట్స్, కొంచెం చికెను, కొంచెం వెజిటబుల్స్ తిని ఆఫీస్‌కెళ్ళిపోవచ్చు. మనము మధ్యాహ్నము లంచ్‌లో బాక్స్ తీసుకెళ్ళే వాళ్ళు మెయిన్‌గా చికెను, ఈ ఫిషు ఇట్లాంటి వెజిటబుల్స్ ఒక బాక్స్‌లో పెట్టుకొని, ఓ బాక్స్‌లో ఒక కప్పెడ్ రైస్, ఒకటి పప్పు కూడా పెట్టుకోవచ్చు. సో, ఇది మెయింటైనబుల్ అనమాట. దాంతో పాటు ఆల్మండ్స్, వాల్‌నట్స్ పెట్టుకుంటే లంచ్ అయిపోతుంది. పెద్ద కార్బ్ ఎక్కువ రాదనమాట. డిన్నర్‌లో మనం గూడా గ్రిల్డ్ చికెను, గ్రిల్డ్ ఫిష్ ఇవి తీసుకుంటే సరిపోతుంది. సో, ఇట్లా 3 టైమ్స్ మెయిన్‌గా నేను హ్యూమా ఖురేషి అనే ఆవిడ వీడియో చేశాను గదా! అందులో అది చాలా కష్టమైన పర్ఫెక్ట్ డైట్ అనమాట. వీళ్ళు కొంచెం అటు ఇటుగా చేసి జిమ్‌లో కరిగిచ్చేస్తారు. జిమ్‌లో ఈయన 2 గంటలు మినిమమ్ చేస్తాడట. 2 గంటల్లో ఒక హాఫ్ అన్ అవర్ రన్నింగ్ చేస్తాడట. రన్నింగ్ చేసి ఓ రోజు రన్నింగ్, ఓ రోజు సైక్లింగ్ ఇట్లా చేస్తాడట. ఆ తర్వాత వెయిట్స్ ఒక గంట, గంటన్నర వెయిట్స్ చేస్తాడట. ఆ తర్వాత కాసేపు అరగంట సైక్లింగ్ కూడా చేస్తాడట. ఇది కాక గుంజీలు తీస్తాడట. గుంజీలు తీయడము అవి ఇవి బెంచ్ ప్రెస్ అని మెషిన్స్ ఉంటాయి కదా! బెంచ్ ప్రెస్, లిఫ్ట్స్ ఇట్లాంటివన్నీ బాగానే 2, 3 గంటలు చేసి 2, 3 గంటలు జిమ్‌లో గడిపే వ్యక్తి 2 కప్పుల అన్నంతో సరిపెట్టుకుంటున్నాడనమాట. అయితే ఎన్టీఆర్ డైట్‌లో చపాతీ అట్లాంటిదేం లేదు. మనం తినే రెగ్యులర్ ఫుడ్డు ఇడ్లీ, వడ, దోస, పూరి, ఉత్తప్పం ఇట్లాంటి ఆయన డైట్‌లో లేవు. ఈ ఉదయం పూట ఒక కప్పెడు ఓట్స్ వస్తున్నాయండి. ఓట్స్ సినిమా వాళ్ళు కంపల్సరీ తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని. ఒక ఫ్రూటు అంతే. మధ్యాహ్నము లంచ్‌లో గూడా ఈ మటను, చికెను ఇవన్నీ తిన్న తర్వాత ఒక ఫ్రూట్ తీసుకుంటాడట. సో, రాత్రిపూట ఇంకా ఫ్రూట్స్ లేవు. ఓన్లీ చికెన్ ఆర్ ఫిష్ తిని ముగించేస్తాడు. సో, ఇది చాలా సింపుల్ డైటు. కనీసం ఎన్టీఆర్ అభిమానులు ఈ డైట్ చేస్తే వాళ్ళకి ఏ రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఈ బీపీలు, షుగర్లు అట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈవెన్ స్టూడెంట్స్ నుంచి ఏజ్డ్ పర్సన్స్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.